ఏలూరులో శనివారం పాత బస్టాండ్లో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన బస్టాండ్ ఆవరణలో ఉన్నటువంటి వివిధ స్టాళ్లను, సైకిల్ స్టాండ్లను పరిశీలించారు. వ్యాపారస్తులందరూ ఎంఆర్పీ రేటు ప్రకారమే ప్రయాణికుల దగ్గర వసూలు చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు అందిస్తున్న సేవల గురించి డిపో మేనేజర్ వాణిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రయాణికులకు ఎల్లప్పుడూ మంచినీళ్లు అందుబాటులో ఉండాలని, బస్టాండ్ ఆవరణలో ఉన్న మరుగుదొడ్లు మరింత పరిశుభ్రంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. జోనల్ చైర్మన్ వెంట ఏలూరు డిపో మేనేజర్ వాణి, అసిస్టెంట్ మేనేజర్ మురళి మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిల్లలకి కాలేజీ టైంకి రావాలి కానీ ఆల్రెడీ మొన్న ఈ గురువారం డిపో కూడా వెళ్ళేసారు. గురువారం సిఏ గారు వచ్చి నిన్న వచ్చి చూసుకున్నారు. ఆ మీద చూశారు, రిపోర్ట్ ఇస్తాను. భీమవరం వెళ్ళే బస్సులో, ఐదుగురు భీమవరం వెళ్ళే బస్సులో ముందు బస్సు కంటెంట్ ఉంటుంది కదా మన సెంటర్ కానీ, అది పట్టుకోడు సెంటర్ కానీ, అది పెరిగి సెంటర్ కానీ, ఉంటుంది కదా మనకు పట్టుకోడు సెంటర్ స్టాప్ రెండాల్సిన ఇప్పుడు సెంటర్లో అదే రేట్లు మెన్షన్ చేస్తున్నారుగా. అది లాస్ట్ టైము కరోనా ఎన్ని స్టాండ్లు టేబుల్స్ కూడా ఎంత వస్తుంది ఈ రేట్లు కూడా వెరిఫై చేశారు. వెరిఫై చేసి దానికి అప్లోడ్ పంపించారు. తర్వాత కూడా రేట్లు చేంజ్ అవుతుంది. అంటే ఈ రేట్లు వరకు వర్కర్స్ కూడా సర్వీస్ రోజు 12 రూపాయలు 6 గంటలకి అక్కడ మనకి బస్సులో ఎంత మన టైం ఎంతో 2 నెలలు ఉండగా 2 నెలలు